సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, బిడ్డ, నీ మనసుని కష్టపెట్టవద్దు. శాంతంగా ఇప్పుడు ఈ మాట విన్నావు అంటే నీ ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి. కొంచెం మనసు పెట్టి ఆలోచించి విను అని చెప్పి మన బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటి, అందులో ఉన్న పరమార్థం ఏమిటి అని ఇక ఈరోజు మన బాబా గారు అందిస్తున్న సందేశంలో, బిడ్డ, నీ మనసును కష్టపెట్టవద్దు. నీ మనసు భారాన్ని నువ్వే కదా మోయాలి. అలాంటప్పుడు నీ మనసుని ఎందుకు గాయపరుచుకోవడం? నీ కోరిక తీరలేదు, నీ ఇష్టానుసారం ఏమీ జరగలేదు అని బాధపడవద్దు. ఖచ్చితంగా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కానీ నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు. ఆ తప్పుల వల్లే నీ యొక్క ఇష్టాలన్నీ కూడా నెరవేరకుండా పోతున్నాయి. కానీ నువ్వు చేయవలసింది ఏమిటి అని నేను చెప్పడానికే కదా వచ్చాను. సాయి సాయి అని నన్ను పదే పదే పిలుస్తూ నన్నే స్మరిస్తూ ఉన్నా నీకు సహాయపడకుండా ఎలా ఉంటాను చెప్పు అమ్మా. నీ కష్టాలన్నీ తీర్చి నీ యొక్క అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను. ఏదైనా సరే నమ్మకాన్ని పెంచుకో అని ప్రతిసారి నేను చెప్పిన విధంగానే నువ్వు ఆ నమ్మకాన్ని పెంచుకోలేకపోతున్నావు. నమ్మకంగా నేను చెప్పినప్పుడు ఆ నమ్మకంగా ఉన్నట్టే ఉండి తరువాత అయ్యో జరగలేదే, ఎందుకు జరగలేదు అని ఇదే పదే పదే దాని గురించి ఆలోచిస్తూ నీ యొక్క మనసుని ఊహల వైపు, ఆలోచనల వైపు, జరిగిపోయిన కాలం వైపు తీసుకెళ్ళిపోతున్నావు. ఇలా చేసినందువల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం కదా తల్లి. అసలు చేయవలసింది ఏంటి? ఏం చేస్తే నా ఇష్టానుసారంగా జరుగుతుంది అని ఆలోచించకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి జరగకుండా ఉండగానే గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నిన్ను చూసి నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ అనుకున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. నీ మనసు కష్టపెట్టుకుంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. నీ ఆరోగ్యం దెబ్బతింటే ఎలా చెప్పు? ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చింది మంచిగా ఆనందంగా జీవించడానికి, జరిగిపోయిన కాలాన్ని తలుచుకొని బాధపడడానికి కాదు. నువ్వు ఇక నీ కోరికలను తీరిపోవడానికి, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవడానికి ఒక కారణం కూడా ఉంది తల్లి. దీనికి ఒక చిన్న కథ చెప్పనా నీకు? ఈ కథ విను. ఈ కథ విన్నావు అంటే ఎక్కడ తప్పు చేస్తున్నావని నీకే అర్థమైపోతుంది. కృష్ణమోహన్ అనే వ్యక్తి ఉంటాడు. అతను అనుకోకుండా ఒక పుస్తకాన్ని కొంటాడు. ఆ పుస్తకంలో అదృష్టం అని ఒక పేజీ అనేది చూడగా అందులో ఒక విషయం రాయబడుతుంది. అది ఏంటి అని, యమునా నదీ తీరాన కొన్ని మహిమగల రాళ్ళు ఉన్నాయి. ఆ మహిమగల రాయిని గుర్తించడం ఎలా అంటే, అవి చేతిలో పట్టుకోగానే వెచ్చగా అనిపిస్తాయి. ఆ వెచ్చగా ఉన్న రాయి మహిమగల రాయి. దాన్ని పట్టుకొని ఇదే వస్తువుకైనా తాకిస్తే అది బంగారం అయిపోతుంది. అంత మహిమగల రాళ్ళు అక్కడ దొరుకుతాయి అని ఆ పుస్తకంలో రాసింది. అది చదివిన కృష్ణమోహను ఎంతో సంతోషపడ్డాడు. ఎలాగైనా సరే వెళ్ళి ఆ యమునా నది తీరాన ఒక్క మహిమగల రాయిని పట్టుకున్నా చాలు, నా పంట పండిందే, నేను జీవితాంతం ఆనందంగా బతకొచ్చు అని ఆ ఆశతో వెళ్ళాడు. ఆ నదీ తీరాన మొత్తం గాలించాడు. ప్రతి ఒక్క రాయిని పట్టుకున్నాడు. పట్టుకొని తాకితే అది వెచ్చగా లేనందున తిరిగి నదిలో వేస్తున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 3 కాదు, వారం రోజుల పాటు ఇదే పనిగా అన్ని రాళ్ళని గాలిస్తూ ఉన్నాడు. ఇలా అయిపోతుందంటే ఒక్క రాయి అయినా దొరకదా, నా అదృష్టం మారదా అని పాపం ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఒక్క రాయి కూడా దొరకలేదు కృష్ణమోహన్కి. ఇక ఏం చేయాలి అని అర్థం కాక పట్టు విడవకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు పాపం. ఇంతలో ఒక రాయి అనేది పట్టుకొని అలవాటు ప్రకారం నదిలోకి విసిరాడు. ఎందువల్లంటే ఈ వారం రోజుల పాటు అతను తాకిన రాయిని పట్టుకోవడం
వెచ్చగా లేదని విసిరేయడం ఇదే అలవాటుగా మారిపోయింది. అలా విసిరేసిన రాయి ఎప్పుడు విసిరాడో అప్పుడు దాని వెచ్చదనం తెలుసుకున్నాడు. అంటే అదే మహిమగల రాయి అని. కానీ నదిలో పడిపోయింది, ఇంకా ఎంత వెతికినా దొరకదు. ఇది అయ్యో నా అదృష్టము చేతిలో జారిపోయింది అని ఎంతగానో బాధపడ్డాడు. బిడ్డ, ఈ కథను బట్టి నీకు ఏమి అర్థమైంది? నీ అదృష్టం కూడా చీకటిలో జారిపోతుంది. క్షణాల్లో ఇక నువ్వే వదిలేసుకుంటున్నావు. ఎంత కష్టపడి ఒక్క విషయాన్ని పట్టుదలగా సాధించి ఒక నెరవేరబోతుంది. అన్ని విషయాల్లో నువ్వు శ్రద్ధతో అలసిపోయి ఒక పొరపాటు అనేది చేస్తున్నావు. ఆ అలవాటు వల్ల, ఆ పొరపాటు వల్ల నీకున్న అదృష్టం జారిపోతుంది. నీ పని నిర్విఘ్నంగా పూర్తి కాకుండా నీ ఆశే నిరాశపరుస్తుంది. కాబట్టి ఇక నుంచి ఆ తప్పు చేయవద్దు. ప్రతి ఒక్క విషయాన్ని క్షణక్షణం నీ అదుపులో ఉంచుకో. నీ మనసు దారి తప్పకుండా అది నీకు సరైనదేనా కాదా అని చూచుకో. 1-2 సార్లు ఆలోచించి తర్వాతే దాన్ని వదిలిపెట్టు. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. నువ్వు అనుకున్న కోరిక తీరుతుంది. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలనే కదా ఆరాటపడుతున్నావు. తప్పకుండా వెళ్తావు. కాబట్టి నీవు చేసే తప్పు తెలిసిందా? ఈ తప్పుని నువ్వు సర్దుకుంటున్నావా? నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు కోరింది కోరినట్టు నీ చేతిలో ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడినా ఈ చిన్న చిన్న తప్పుల వల్ల, ఆ పొరపాట్ల వల్ల, అలవాటులో పొరపాటు వల్ల నీకు చేజారిపోతుంది బిడ్డ. నీ ప్రయత్నం అనేది వృధాగా నీరుగారిపోతుంది. నీ ప్రయత్నాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఓపికగా ఉండు. ఏ పని చేసినప్పుడైనా అది రాదులే అని చేయకుండా ఖచ్చితంగా నాకు వస్తుంది అని పట్టుదలతో చెయ్యి. తప్పకుండా వస్తుంది. ఈ సాయి మాటలు నీకు ఒక నమ్మకాన్ని, అలాగే ఒక ఊరటని కలిగిస్తాయి. తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తావు. ఇది సాయి వాక్కు, సత్యవాక్కు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.